ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మన సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఇంకేమైనా గ్రహాలు ఉండడానికి అవకాశం ఉందా అని చెప్పి తెలుసుకుందాం. మనం చూసినట్లయితే సూర్య కుటుంబం ఏర్పడడానికి ఒక పెద్ద నెబులా అంటాం, దానిలో క్లౌడ్ మాస్ చాలా దుమ్ము ధూళితో కూడిందంతా అది సెల్ఫ్ దానింటికి అదే ఫామ్ అయ్యి సూర్యుడు ఏర్పడిపోయింది. 99.8% తోటి సూర్యుడు ఏర్పడింది సెల్ఫ్ గ్రావిటేషన్ సెల్ఫ్ పుల్లింగ్ వలన. దాని తర్వాత అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంది ఆ క్లౌడ్. ఆ క్లౌడ్లో ఉన్న మాస్ అంతా మళ్ళీ మనకి గ్రహాలు, ఉపగ్రహాలు, దాని తర్వాత యాస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, మూన్స్ ఇలాగా ఏర్పడ్డాయను. ఇవన్నీ చూసినప్పుడు మనకి 8 గ్రహాలు ఉన్నాయి. ఏమిటా 8? బుధగ్రహం, శుక్రగ్రహం, మనం నివసించే భూమి, మన తర్వాత మార్స్, తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అని. కొంతకాలం ప్లూటోను కూడా మనకి ఒక 9వ గ్రహం అనుకున్నారు నవగ్రహాలని. కానీ ఈ గ్రహాలు ఏర్పడడానికి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ సొసైటీ వాళ్ళు ఒక లక్షణాలు పెట్టారు. అంటే సెల్ఫ్ గ్రావిటేషన్ ద్వారా ఇనఫ్ మాస్ ఉండి ఒక ఉండగా ఉండాలి, గోళాకారంగా ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏమిటి? అది సూర్యుడి చుట్టూ ఒక నిర్ణీత కక్షలో మార్గంలో తిరగాలి. ఆ తిరిగే దాని చుట్టూ అంటే ఇక ఏమీ ఉండడానికి లేదు, దాని చుట్టూ మూన్స్ ఉండొచ్చు, ఇంకేమీ ఉండడానికి వీల్లేదన్నమాట. అలా చూసినప్పుడు 8 గ్రహాలు మనకి దాని సెల్ఫ్ ఒక ఉండలాగుండి గోళాకారంగా ఉండి సూర్యుడి చుట్టూ నిర్ణీత కక్షలో తిరుగుతున్నాయి. ఇది ఇలా ఏర్పడడానికి కారణం ఏంటి? వాటికి ఉన్న మాసు, దాంతో సూర్యుడు పుల్ చేస్తున్న శక్తి, యాంగులర్ మొమెంటం, ఈ టగ్ ఆఫ్ వార్ లాగా అనమాట. సూర్యుడేమో లాగుతూ ఉంటాడు, ఆ గ్రహాలేమో తిరుగుతున్న స్పీడ్కి బయటికి వెళ్ళిపోవాలంటుంది. సైకిల్కి స్టాండ్ వేసి దానికి మట్టి పట్టుకుంది అనుకోండి, తిప్పుతారు అనుకోండి, ఏమవుతుంది? మట్టి అంతా బయటికి విసిరేయబడుతుంది. అలా ఈ గ్రహాలు కూడా బయటికి విసిరేయబడతాయి. కానీ టగ్ ఆఫ్ వార్గా ఏమిటైందంటే సూర్యుడు తన శక్తి గ్రావిటేషన్తో పుల్ చేస్తూ ఉంటే ఈ గ్రహాలు తనకున్న మాసు ద్వారా ఉన్న సైజుని బట్టి అవి తిరిగే స్పీడు, సూర్యుడి నుంచి ఉన్న దూరము ఫిక్స్ అయిపోయింది. ఇంకా ప్లూటో సంగతికి వచ్చేసరికి అలా ఏమైందంటే అది కూడా గుండ్రంగానే ఉంది, అది కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. కానీ దాని కక్ష అది నెప్ట్యూన్లోకి వస్తూ ఉంటుంది. 8వ గ్రహం తిరిగే దానిలోకి ట్రెస్పాస్ అవుతూ ఉంటుందన్నమాట. ట్రెస్పాస్ అవుతుంది కాబట్టి అది తీసేశారు. అందుకని ఇలా చూసినప్పుడు మన సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. తర్వాత 5 ఉపగ్రహాలు అంటే డ్వార్ఫ్ అంటే చిన్న గ్రహాల కింద లెక్కెట్టారనమాట. వాటిని షార్ట్గా ఉండే గ్రహాలను మనకి తీసుకున్నట్లయితే మనకి అవి 5 ఉన్నాయి. ఏమిటి 5? ఒకటి సీరస్, దాంతో ప్లూటో, హ్యూమస్, మేక్ అండ్ ఐరిస్ అనే ఇవి కూడా గ్రహాల్లాగే ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకి నెప్ట్యూన్ దాటిన తర్వాత ఉన్న పరిధిలో అన్నమాట. కూపర్ బెల్ట్ అంటారు, కూపర్ బెల్ట్లో ఉన్నాయి. ఇవి కాక మనకి ఏమున్నాయి? యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది మనకి మార్స్కి జూపిటర్కి మధ్యలో. చిన్నవన్నీ రాళ్ళు రప్పలు లాగా వాటిల్లో ఉన్నాయన్నమాట. అవి గుండ్రంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే తోకచుక్కలు, దాంతో మూన్స్ మనకి దరిదాపు 200 మూన్స్ ఉన్నాయి. 8టికి కలిపి దగ్గరగా ఉన్న మనకి బుధగ్రహానికి శుక్రగ్రహానికి లేవు, కానీ మన భూమికి ఒకటి ఉంది. దాని తర్వాత 100కు పైగా మనం చూసినట్లయితే సాటర్న్కి ఉంది. దాని తర్వాత 97 దాకా మనకి గురుగ్రహానికి ఉన్నాయన్నమాట. అందుకని ఇలాగ 200 మూన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఎందుకు ఉండవు అని అంటే మనం చూసినట్లయితే ప్రపంచంలో సాధారణంగా నాసా ప్రకటించింది ఎక్సో ప్లానెట్స్ అంటే భూమి సైజు
గ్రహాలు ఇతర ప్లానెటరీ సిస్టమ్స్లో ఉన్నాయా అని చూసినట్లయితే వాళ్ళు మనకి దానిలో 5830 ప్లానెటరీ సిస్టమ్ మనకి ఎక్సో ప్లానెట్స్ భూమి సైజుతో ఉన్నాయి. 5830 సూర్య కుటుంబం దాటిన తర్వాత. ఇది ఉండడానికి కారణం ఏంటంటే 4354 ప్లానెటరీ సిస్టమ్స్ని అబ్జర్వ్ చేశారు నాసా వాళ్ళు. ఇందులో ఒకటి కంటే మించి ఉన్నవి 976 ప్లానెటరీ సిస్టమ్స్ అన్నమాట. అందుకని దరిదాపు నాసా ప్రకారము 300 మిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. అంటే గుంపులు, నక్షత్రాల గుంపులు. మనం మిల్కీవే ఇలాంటివి ఉంటాం, ఒక గెలాక్సీ అన్నమాట. ఇంతవరకు నాసా వాళ్ళు ఈ సంవత్సరం వరకు 25 జనవరి వరకు చూసినట్లయితే మనకి ఈ రకంగా ఉన్నాయి. 5830 ఎర్త్ సైజ్ లైక్ ప్లానెట్స్ అవుట్ సైడ్ సోలార్ సిస్టంలో ఉన్నాయన్నమాట. అయితే ఇతర స్టార్లు మనకు దగ్గరగా ఉన్న స్టారు 40 లైట్ ఇయర్స్ దూరంలో ట్రెపిస్ట్ అనే స్టార్ ఉంది. అది 40 కాంతి సంవత్సరాల దూరం. కాంతి సంవత్సరం అంటే ఏంటి? 1 సెకండ్కి 1,86,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది కాంతి. అలాంటిది 1 నిమిషం, 1 గంట, 1 రోజు, ఒక భూమి సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చే 365 రోజులు. 365 రోజులు కాంతి ప్రయాణిస్తే ఎంత దూరమో దాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. అలాంటి కాంతి సంవత్సరాలు 40 ఉన్న చోట ట్రెపిస్ట్ అనే నక్షత్రం ఉంది. దాని దగ్గర భూమి సైజు గ్రహాలు చూస్తే 7 ఉన్నాయి. అవి మన భూమి కంటే దగ్గరగా కూడా ఉన్నాయి, నక్షత్రానికి దగ్గరగానే తిరుగుతున్నాయి. దాని తర్వాత 2500 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే కెప్లర్ 90 అనే మనం చూసినట్లయితే ఆ నక్షత్రానికి దానికి 8 ప్లానెట్స్ ఉన్నాయి. అందుకని ఈ ప్లానెట్స్ ఎక్కువ తక్కువ అన్నది ఏంటంటే ఆ టోటల్ మాస్. ఎలా అయితే మన సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు ఉండి మిగతావి 5 చిన్న గ్రహాలు, పొట్టి గ్రహాలు ఉండి దాంతో యాస్ట్రాయిడ్స్, దాంతో కామెట్స్, మూన్స్, అంత మాస్. ఆ మాస్ అంతా కూడా మనకు కలిగితే అది ఒక యూనిట్ కింద తయారవుతుంది. ఇంకా ఎక్స్ట్రా ప్లానెట్స్ ఉండాలనుకోండి, ఏమైనా ఉంటే 10 నుంచి 12 దాకా ఉండవచ్చు. అప్పుడు రీడిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మాస్, సైజు మారిపోతుంది, మాస్ మారిపోతుంది, డిస్టెన్స్ మారిపోతుంది, ఆర్బిట్ మారిపోతుంది. అందుకని ఎక్కడైనా ఏమైనా ఉండాలంటే ఇది మనకు తెలిసినంత వరకు నాసా ప్రకారం మన సూర్య కుటుంబంలో ఒక రకమైన ఫిక్స్డ్ మెథడ్ ఉంది. దానికంటే ఇతర నక్షత్రాల మధ్య క్లోజ్గా ఉన్నాయి కాబట్టి ఒకదానితో ఒకటి ఎప్పుడైనా దగ్గరగా కనుక ఉన్నట్లయితే గుద్దుకునే అవకాశం ఉంటుంది. వాటి గ్రావిటేషన్ పుల్లో తేడా వచ్చినట్లయితే అవి పోవచ్చు, అలా ఎస్కేప్ కూడా అయిపోవచ్చు, విశ్వంలోకి ఎస్కేప్ కూడా అయిపోవచ్చు. అందుకనే మన భూమి ఇవన్నీ ఫామ్ అయినప్పుడు ఫిజికల్ లాస్ ప్రకారమే తయారైనాయి. గ్రావిటేషనల్ పుల్, దాని తర్వాత యాంగులర్ మొమెంటం, తిరిగే స్పీడ్, ఈ రెండింటికి తగ్గ పవర్ అవి బ్యాలెన్స్ అయితేనే అలా ఉండగలవు. ఈ రకంగా మన సోలార్ సిస్టంలో ఇది స్టేబుల్గా చూసినప్పుడు శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే 8 ప్లానెట్స్ ఉన్న సిస్టమే స్టేబుల్గా ఉంటుంది. అందుకని అంతకంటే ఎక్కువ ఉంటే ఇంట్రాక్ట్ అయ్యి అవి బయటికి విశ్వంలోకి వెదజల్లబడతాయి అనే ఉద్దేశంతో అన్నమాట. అందుకని ఈ రకంగా చూస్తే మన భూమికి 8 ప్లానెట్సే ఉన్నాయి. అది ఫిజికల్గా ఒకవేళ 1-2 ఏమైనా పెరగాలి అని అనుకున్నట్లయితే వాటి యొక్క సైజు మారిపోతుంది, మాస్ మారిపోతుంది, అవి తిరిగే ఆర్బిట్ మారిపోతుంది, కొన్ని గుద్దుకోవచ్చు, కొన్ని నాశనం అయిపోవచ్చు, ఎగిరిపోవచ్చు కూడా అన్నమాట, కొంత మాస్ ఆ రకంగా. అందుకని మన భూమికి దీనిలో మన భూమి చూసినప్పుడు సూర్య కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 8 గ్రహాలు ఉన్నాయి. దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఉండే అవకాశమే లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.